పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలంటూ కూడా భారత సైనిక త్రివిధ దళాలు విజయం సాధించాలంటూ కూడా ఆకాంక్షిస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరి కనే శ్రీ కోదండ రామాలయంలో హిందూ ముస్లిం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాకిస్తాన్ పైన దాడులు చేస్తున్నటువంటి భారతదేశానికి సంబంధించిన సైనికులందరికీ కూడా శ్రీరాముని ఆశీస్సులు అండగా ఉండాలంటూ కూడా ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. అంతేకాకుండా వక్రబుద్ధితో దాడులు చేస్తున్నటువంటి వక్రబుద్ధిని చూపిస్తున్నటువంటి పాకిస్తాన్కు భారత సైనిక దళాలు తీవ్ర స్థాయిలో గుణపాఠం చెప్తున్నాయంటూ కూడా ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. అంతేకాకుండా ఇది భారతదేశానికి పాకిస్తాన్కి జరుగుతున్నటువంటి యుద్ధమే తప్ప హిందూ ముస్లింలకు మాత్రం కాదంటూ కూడా ఆయన వారంతా కూడా ఈ సందర్భంగా వివరించారు. అంతేకాకుండా భారత సైన్యానికి భారతదేశ పౌరులు కూడా ప్రతి ఒక్కరు కూడా అండగా ఉన్నారు. భారత సైన్యం అంతా కూడా ధైర్యంగా పోరాడి విజయం సాధించాలంటూ కూడా ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ధాన్యపు కొనుగోళ్లు జరగడం లేదంటూ రైతన్న ఆగ్రహం వ్యక్తం చేస్తూ తొర్రూరు పట్టణంలో ఆందోళనకు దిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వరంగల్ ఖమ్మం జాతీయ రహదారి మీద రైతన్న నిరసన వ్యక్తం చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. వడ్లను తగలబెట్టి తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులను డిమాండ్ చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ధాన్యపు కొనుగోలుకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పి రైతన్న ఆగ్రహం వ్యక్తం చేశాడు. మహబూబాబాద్ జిల్లా నుంచి మరో వార్త చూసినట్లయితే తొర్రూరు మండలం కర్కాల హరిప్రాల గ్రామాల్లో ధాన్యపు కొనుగోళ్ల సెంటర్లను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి కష్టాలను అధికారుల దృష్టికి ఫోన్ ద్వారా తీసుకెళ్లిన సందర్భం కనిపిస్తూ ఉంది. అధికారుల దృష్టికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు రైతాంగ సమస్యలను చెప్తే తప్పితే అక్కడికి 2 లారీలను పంపించని దుస్థితి కనిపిస్తూ ఉంది. రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందులు యాసంగిలో పంట పండించి మార్కెట్ తీసుకొస్తే ఎదుర్కొంటున్నారని ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్రావు ప్రభుత్వాన్ని విమర్శించిన సందర్భం కనిపిస్తూ ఉంది. 20 రోజులు అవుతున్నా ధాన్యపు కొనుగోళ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సరిగా చర్యలు తీసుకోవడం లేదని చెప్పి ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పారు. దాంతోపాటు ఆ ధాన్యం అంతా కూడా ఎండకు ఎండుతూ వానకు తడుస్తున్నప్పటికీ ప్రభుత్వం కనీసం నిమ్మకు నీరెత్తినట్లయినా వ్యవహరించడం లేదని ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పారు. మహబూబాబాద్ జిల్లా నుంచి మరో వార్త చూసినట్లయితే గూడూరు మండలం గాజులగుట్ట గ్రామానికి సంబంధించిన ఉపాధి హామీ కూలీలను అక్కడ ఉన్నటువంటి ఉపాధి హామీ సిబ్బంది ఎప్పటికప్పుడు మోసం చేయడం చేతివాటం ప్రదర్శిస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఒక రోజులో వాళ్లకు 307 రూపాయలకు సంబంధించినటువంటి ఉపాధి హామీ కూలీకి సంబంధించిన పనులను కొలతల రూపంలో అప్పజెప్పాల్సి ఉండగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వాళ్ళను మోసం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా వారం రోజులకు సంబంధించి ప్రతిరోజు 307 రూపాయలకు సంబంధించి ప్రతిరోజు పన్నులు కేటాయిస్తున్నప్పటికీ ఒక వారానికి సంబంధించి ఒక వ్యక్తిని ఉదాహరణగా తీసుకుంటే 210 రూపాయలే, అంటే ప్రతిరోజు 33 రూపాయల చొప్పునే వాళ్ళ ఖాతాల్లో పడడంతో అక్కడ ఉన్నటువంటి ఉపాధి హామీ కూలీలు తమ విధులను బహిష్కరించి వెళ్ళిపోయిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఉపాధి హామీ సిబ్బంది బహిరంగంగానే చేతివాటం ప్రదర్శిస్తున్నారని, మాకు డబ్బులు ఇస్తే మీకు ఉపాధి హామీకి సంబంధించినటువంటి కూలీ డబ్బులు మొత్తం పడతాయన్నటువంటి చేతివాటం ప్రదర్శిస్తున్నారని అక్కడ ఉన్నటువంటి ఉపాధి హామీ కూలీలు ఆరోపిస్తున్నారు. ములుగు జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే అకాల వర్షాలతో ములుగు జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగం అంతా కూడా తీవ్రంగా నష్టపోతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఇప్పటికే వరి పంట అంతా కోతలకు వచ్చి ధాన్యాన్ని కళ్ళల్లో పోసుకున్న సందర్భంలో అకాల వర్షాలతో పూర్తిగా నష్టపోతున్నామని రైతన్న ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. నిన్న కురిసినటువంటి వర్షానికి కూడా పూర్తిగా ధాన్యం మొత్తం అన్ని మండలాల్లోనూ తడిసిపోయిన సందర్భం కనిపించింది. ఇప్పటికే వారం 10 రోజులు, కొంతమంది అయితే 15-20 రోజుల నుంచి కళ్ళల వద్దకు ధాన్యాన్ని తీసుకొచ్చి ఆరబోసిన ప్రభుత్వం కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుందని రైతాంగం అంతా కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇవాళ మన ఖమ్మం జిల్లా వార్తలు ఒకసారి గమనిస్తే ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన గ్రాండ్ సక్సెస్ అయింది. తలాడ మండలం మెట్టపల్లిలో ఏర్పాటు చేసినటువంటి రాయల శేషగిరి విగ్రహాన్ని ఆవిష్కరించినటువంటి కేటీఆర్ అక్కడ ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో పాల్గొన్నారు. భారతదేశం ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొందని, ఇటువంటి సందర్భంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలా లేదనేటువంటి మీమాంసలో ఉన్నప్పటికీ శేషగిరిరావు గారి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని చేపట్టాల్సి వచ్చిందంటూ అక్కడికి వచ్చినటువంటి సభికులను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం పైన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్. ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారని, ఈ జిల్లాకు అదనంగా ఒరిగినటువంటి ప్రయోజనం ఏంటో ప్రజలు ఆలోచించాలంటూ ప్రశ్నించారు. దాంతోపాటు ఖమ్మం జిల్లాలో కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనే పరిస్థితులు లేదంటూ ఆయన ప్రభుత్వం పైన మండిపడ్డారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి రేవంత్ రెడ్డి దిగజారుడు భాష మాట్లాడుతున్నారండి. ఢిల్లీకి పోతే దొంగలాగా చూస్తున్నారని, చెప్పులు ఎత్తుకుపోయే దొంగలాగా చూస్తున్నారంటూ రేవంత్ రెడ్డి మాట్లాడడానికి కేటీఆర్ తప్పుపట్టారు. దొంగని దొంగే అంటారు తప్ప మరేమంటారంటూ కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రం దివాలా తీసిందనడం తప్పంటూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి పాలన చేత కావట్లేదంటూ విమర్శించారు. పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి కార్యకర్తలను ఉద్దేశించి కేటీఆర్ ప్రసంగించారు. అక్కడ నుంచి రాయల్ శేషగిరిరావు గారి ఇంటికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇందిరమ్మ కమిటీల లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. టేకులపల్లి మండలం చంద్రుతండా గ్రామ పంచాయతీలోని రాజుతండా గ్రామానికి చెందినటువంటి ఒక లబ్ధిదారుడికి ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని చెప్పినటువంటి అధికారులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు అక్కడ ఉన్నటువంటి రేకులు పీకేసి ఇల్లంతా నేలమట్టం చేసుకోమని చెప్పారు. తీరా లబ్ధిదారుల ఎంపిక పూర్తయింది, నీకు ఇల్లు రాలేదని చెప్పడంతో ఆ లబ్ధిదారులు లబోదివ్వమంటున్నారు. ఇందిరమ్మ కమిటీలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు తనకు అన్యాయం చేశారని, ఇల్లు కూలగొట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇల్లు రాలేదంటే దీన్ని ఎక్కడ ఉండాలంటూ లబోదివ్వమంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తనకు ఇల్లు ఇప్పించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాడు. ఇక దేశవ్యాప్తంగా యుద్ధ మేఘాలు అలుముకున్న వేళ ఖమ్మం నగరంలో ఇండియన్ వెటర్నరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఖమ్మం ఎన్ఎస్పీ క్యాంపులో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల దగ్గర చేసినటువంటి ఈ మాక్ డ్రిల్లో సెల్ఫ్ డిఫెన్స్ ఎట్లా చేసుకోవాలి, యుద్ధం వస్తే ఎలా తప్పించుకోవాలి, ఎమర్జెన్సీ సేవలలో లైఫ్ సేవింగ్ ఎట్లా చేపట్టాలనేటువంటి అంశాల మీద ప్రజలకు అవగాహన కల్పించారు. బ్లాక్అవుట్ అంటే ఏంటి, అట్లాగే యుద్ధం వచ్చినప్పుడు ప్రజలు ఏ విధంగా వ్యవహరించాల్సి ఉంటుంది అనేటువంటి అంశాల పట్ల వెటర్నర్స్, మాజీ సైనిక ఉద్యోగులు, అట్లాగే స్కౌట్స్, అగ్నిమాపక సిబ్బంది, ఇతర సిబ్బందులు అంతా కలిసి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలతో పాటు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇక భద్రాచలం పట్టణంలోని కోనవరం రోడ్లో 74 కిలోల భారీ గంజాయి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. స్థానిక ఎక్సైజ్ పోలీసులు ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు అందినటువంటి పక్కా సమాచారం మేరకు కోనవరం రోడ్లో XUV 500 వాహనంలో తరలిస్తున్నటువంటి 74 కిలోల గంజాయిని స్వాధీనపరుచుకున్నారు. ఈ గంజాయిని ఒడిశా రాష్ట్రంలో కొనుగోలు చేసినట్టు, అక్కడ నుంచి హైదరాబాద్ తరలిస్తున్నట్టుగా గుర్తించారు. పట్టుబడ్డ గంజాయి విలువ 37 లక్షల రూపాయల దాకా ఉంటుందని, వాహనము ఇతర మొబైల్స్ అవన్నీ కలిపితే దాదాపు 40 లక్షల పైన ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు, వారి దగ్గర నుంచి మొబైల్ ఫోన్స్ కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా అధికారులు ప్రకటించారు. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే, జగిత్యాల జిల్లా టవర్ సర్కిల్ వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక ఎండోమెంట్ అధికారి అలాగే రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ మరింత విజయవంతం కావాలని భద్రతా దళాలకు మరింత మనోధైర్యం కలిగిస్తూ వారికి మంగళ శాసనాలు అందిస్తూ ఇవాళ ప్రత్యేక పూజలు అయితే నిర్వహించారు. ఎందుకంటే భద్రతా దళాలు మరింత తీవ్రతరం చేసి పాక్ పైన విరుచుకుపడుతున్న నేపథ్యంలో విజయవంతం కావాలంటూ ఈ సందర్భంగా వారు ఆకర్షించారు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా ప్రత్యేక పూజలు అయితే కొనసాగుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ మరింత విజయవంతం కావాలని అయితే కోరుకుంటున్నారు. మరొక వార్త, కోరుట్ల పట్టణంలో అనేక చోట్ల కూడా ఏకకాలంలో మున్సిపల్ అధికారులు, మున్సిపల్ ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో దాడులకు పాల్పడ్డారు. దాదాపు 6 రెస్టారెంట్లు, హోటళ్లు, బేకరీలలో దాడులకు పాల్పడ్డగా నాణ్యత లేని భోజనంతో పాటు మొత్తం అపరిశుభ్ర వాతావరణం గుర్తించి వారికి 6 హోటళ్లకు గాను 18,000 రూపాయల జరిమానా విధించారు. ఖచ్చితంగా పరిసరాలను అలాగే హోటల్ ప్రాంతాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కిచెన్ వాతావరణం అంతా కూడా నీట్గా ఉండాలంటే ఈ సందర్భంగా అధికారులు సూచిస్తూ మరొకసారి ఇలాంటి పునరావృతం అయితే ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. హోటల్ సీజ్ చేస్తామని కూడా అధికారులు తెలపడం జరిగింది. మరొక వార్త, ధర్మపురి మండలం మద్దునూరు బుగ్గారంలోని మద్దునూరు గ్రామంలో ఓ వ్యక్తి ఇద్దరికి గంజాయి అమ్ముతుండగా 60 గ్రాముల గంజాయిని పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మొత్తంగా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా నిత్యం ఏదో ఒక చోట గంజాయి పట్టుబడుతూనే ఉంది. ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కూడా జగిత్యాల జిల్లాకు యువకులు గంజాయి సరఫరా చేస్తూ మత్తుకు అలవాటు పడిపిస్తున్నారు. దాంతోపాటు వాళ్ళే గంజాయి సేవిస్తూ అలాగే విక్రయాలు కూడా చేపడుతున్నారు. ఈజీ మనీ కోసం అలవాటు పడిన ఈ యువకులంతా కూడా ఈ గంజాయి అమ్మకాలు చేపడుతున్నట్లయితే పోలీసులు గుర్తించి ఇప్పటికైనా కూడా వాళ్ళు గంజాయి అమ్మే వ్యక్తులపైన, గంజాయి సరఫరా చేసే వ్యక్తులపైన నిఘా దృష్టి సారిస్తే ఖచ్చితంగా వారిని మరింత కట్టుదిట్టం చేయాలని కూడా స్థానికులైతే కోరుతున్నారు. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు.
యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామివారి క్షేత్రంలో స్వామివారి జయంతి ఉత్సవాలు కన్నుల పండుగ ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు కూడా జరుగుతున్నటువంటి ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటారు కాబట్టి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు ఆలయ అర్చకులు. ఈరోజు విషక్షేరాధన అదేవిధంగా స్వస్తివచనం పూజా కార్యక్రమాలతో జయంతి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. ఉదయం సాయంత్రం వేళలో స్వామివారు తీరొక్క రూపాలలో అందంగా అలంకరించబడి మాడవీధులు ఊరేగుతారు కాబట్టి దర్శన భాగ్యం కల్పించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తూ ఉన్నారు యాదాద్రి ఆలయానికి. ఇక భారతదేశంలో నెలకొన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పాకిస్తాన్తో జరుగుతున్నటువంటి పోర్లో త్రివిధ దళాలకు విజయం సాధించేలాగా మనోధైర్యాన్ని కల్పించేలాగా బలాన్ని కల్పించేలాగా స్వామివారు అన్ని రకాలుగా ఆశీస్సులు ఉండాలని కూడా అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. హవన కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. త్రివిధ దళాలు ఏ కార్యం చేపట్టినా కూడా విజయం సాధించాలని కూడా అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఈరోజు నిర్వహించడం జరిగింది. ఇక నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా చింతపల్లిలో ఇంద్రమిల్లలో గోల్మాల్ జరుగుతుందంటూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా కూర్చున్నారు. నిరసన కార్యక్రమం దిగారు. కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు మాత్రమే ఇంద్రమిల్లులు ఇస్తూ ఉన్నారు, నిజమైనటువంటి పేదల్ని విస్మరిస్తూ ఉన్నారు, అనర్హులకు మాత్రమే ఇంద్రమిల్లులు ఇస్తున్నారంటూ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళన కార్యక్రమం దిగారు. కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారాన్ని పెత్తనాన్ని చెలాయిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అధికారులతో కుమ్మక్కి కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇంద్రమిల్లులు మంజూరు చేస్తున్నారంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికైనా సరే ఎంఆర్ఓ ఎంపీడీఓ పారదర్శకంగా సర్వే నిర్వహించి నిజమైనటువంటి పేదలకు ఇంద్రమిల్లులు ఇవ్వాలని కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక నిజామాబాద్ జిల్లాలోనే ప్రధాన వార్త విషయానికి వస్తే బోధన్ నియోజకవర్గం సిద్దాపూర్ గ్రామంలో మాంజీరా పర్యాయక ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా కొనసాగుతుంది. వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి యథేచ్ఛగా వందలాది టిప్పర్లతో 2 పోక్లేన్ల సహాయంతో ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది. యథేచ్ఛగా రాత్రి పగలు అనే తేడా లేకుండా అక్రమ రవాణా జరగడం వల్ల ఇటువైపు కనీసం జిల్లా స్థాయి అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు ఏ ఒక్కరు కూడా కనీసం కన్నెత్తి చూడాల్సిన పాపాన పోలేదు. అధికారుల ఓవర్లోడ్తో ఇసుక టిప్పర్లు జనావాసాల నుండి వెళ్లడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. స్థానిక కాంగ్రెస్ నాయకుల ప్రోద్బలంతోనే అక్రమ రవాణా కొనసాగుతుంది. వాల్టా చట్టాన్ని పూర్తిగా తుంగలోకి తొక్కి యథేచ్ఛగా టిప్పర్లు జేసీబీల సహాయంతో అక్రమ రవాణా జరుగుతున్న ఏ ఒక్క అధికారి కూడా ఇటువైపు మాంజీరా వైపు కనీసం కన్నెత్తి చూసిన పరిస్థితి లేదు. అక్రమ రవాణాకు తోడు కాంగ్రెస్ నాయకులు బరితెగించి ఒక టిప్పర్కు 7,000 రూపాయలు వసూలు చేయడం వల్ల యథేచ్ఛగా ఈ దందా అక్రమంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇటు అధికారులు ఉన్నత స్థాయి అధికారులు తక్షణమే జోక్యం చేసుకొని మాంజీరా పర్యాక ప్రాంత ప్రజల ఆవేదనను అర్థం చేసుకొని భూగర్భ జలాలు అడుగంటు పోకుండా కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తప్పుడు హామీలు ఇచ్చిన విషయాన్ని ప్రజలు గ్రహించారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అన్వాడ మండలంలోని పలు గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు మాజీ మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. రానున్న రోజుల్లో పార్టీ కోసం కష్టపడినటువంటి కార్యకర్తలకు నాయకులకు మంచి భవిష్యత్తు ఉంటుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ భరోసానిచ్చారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పలు బాధిత కుటుంబాలను పరామర్శించి వాళ్లకు మనోధైర్యాన్ని కల్పించారు. తాడూరు మండలం తుమ్మల సూగూరులో ఇటీవల విద్యుత్ షాక్తో మృతి చెందినటువంటి భాష్యమోని శంకర్ కుటుంబంతో పాటు పిండిగిర్ని వద్ద విద్యుత్ షాక్ గురైనటువంటి తల్లి కొడుకు జయమ్మ శ్రీకాంత్ కుటుంబాన్ని కూడా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పరామర్శించి వారి కుటుంబానికి కూడా మనోధైర్యాన్ని కల్పించడంతో పాటు ఆ 2 కుటుంబాలకు కూడా శంకర్ కుటుంబంతో పాటు తల్లి కొడుకుల కుటుంబాలకు కూడా ఆర్థిక సహాయం అందజేశారు. నియోజకవర్గంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా అండగా ఉంటామని చెప్పేసి కూడా ఆయన భరోసా కల్పించినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా బీఆర్ఎస్ శ్రేణులకు బీఆర్ఎస్ కుటుంబాలన్నింటికి కూడా చేదోడు వాదోడుగా ఉండడంతో పాటు అన్ని విధాలా కూడా అండగా ఉంటానని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రమాకాంత్ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి నసీం సుల్తానా ఈరోజు నల్లమల అటవీ ప్రాంతంలో పర్యటించి చెంచులతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా అచ్చంపేట నియోజకవర్గంలోని లింగాల మండలం అప్పాపూర్ పెంట మల్లాపూర్ పెంటల్లో ఆమె పర్యటించి
లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. ఈ సందర్భంగా చెంచులతో పాటు పలువురు అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెంచులు మాట్లాడుతూ మాకు సమస్యలు ఉన్నాయని చెప్పేసి, తాగునీటి సమస్యతో పాటు ప్రాథమిక వైద్యం, రోడ్లు సక్రమంగా లేవని చెప్పేసి, ఇవన్నీ కూడా త్వరితగతిన అందించే విధంగా చూడాలని చెప్పేసి వాళ్ళు నసీం సుల్తాన్ కోరినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏ సమస్య ఉన్నా లీగల్ అధికార సంస్థలు సంప్రదించాలని, మీ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పేసి కూడా ఆమె హామీ ఇచ్చారు. అనంతరం చెంచులకు వారు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు, రెవెన్యూ, అటవీ శాఖతో పాటు పలువురు అధికారులు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి. అనంతరం అచ్చంపేటలో ఉన్నటువంటి బాలసదన్లో ఉన్నటువంటి బాలికలను కలిసి వారికి ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని వాళ్ళకు కూడా పండ్లు పంపిణీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే, పహల్గావ్ సంఘటనకు ప్రతీకారంగా భారత ప్రభుత్వం ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూరాకు మద్దతుగా భారత అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. భారత అసోసియేషన్ ఆధ్వర్యం జరిగిన ఈ ర్యాలీలో పలువురు న్యాయవాదులు పాల్గొని భారత్ మాతకి జై అంటూ చేతిలో జాతీయ జెండాలను పట్టుకొని ఈ ర్యాలీలో పాల్గొన్నారు. జిల్లా కోర్టు ఆవరణ నుంచి కలెక్టరేట్ చౌరస్తా వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా భారత అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎండ్రాల నగేష్ మాట్లాడుతూ, పాకిస్తాన్ ఉగ్రవాద కుట్రలను భారత ఆర్మీ ఎంతో విజయవంతంగా కుట్రలను ఛేదించిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అలాగే పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడి చేసిందని, అయితే పాకిస్తాన్ మాత్రము మన దేశంలో ఉన్న ప్రజలపై మిసైల్తో దాడి చేసే ప్రయత్నం చేసిందని, అయినప్పటికీ ఆర్మీ మాత్రము పాకిస్తాన్ మిసైల్ దాడులను ఎంతో విజయవంతంగా తిప్పికొట్టిందని పేర్కొన్నారు. భారతదేశం మొత్తం ఆర్మీ వెంట ఉండాలని, అలాగే న్యాయవాదులు మొత్తం ఆర్మీ వెంట ఉంటారని, ఆర్మీకి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని, భారతదేశం తీసుకుంటున్న నిర్ణయాలకు సంపూర్ణ మద్దతు న్యాయవాదుల నుంచి ఉంటుందని పేర్కొన్నారు. ఇక మరో వార్త విషయానికి వస్తే, పహల్గావ్ ఘటనకు ప్రతీకారంగా భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూరా గ్రాండ్ సక్సెస్ కావడము, అలాగే భారతదేశం పాకిస్తాన్పై చేస్తున్న యుద్ధంలో భారతదేశం ఘన విజయం సాధించాలని కోరుకుంటూ ఆదిలాబాద్ జిల్లాలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు పలు ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలోని బాలాజీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి భారతదేశము పాకిస్తాన్తో చేస్తున్న యుద్ధంలో ఘన విజయం సాధించాలని పేర్కొన్నారు. అలాగే ఆపరేషన్ సింధూరా గ్రాండ్ సక్సెస్ కావడం ఎంతో అభినందనీయమని, భారత ప్రభుత్వం ఎంతో చాకచక్యంగా పాక్ ఉగ్రవాద కుట్రలను తిప్పికొట్టిందని పేర్కొన్నారు. ఇక మరో వార్త విషయానికి వస్తే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా భౌగోళికంగా మరో ఎన్సీసీ బెటాలియన్ ఏర్పాటుకు అన్ని రకాలంగా అనుకూలంగా ఉందని ఎన్సీసీ కమాండెంట్ సునీల్ అబ్రహాం పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని 32వ ఎన్సీసీ బెటాలియన్ను ఈరోజు ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఎన్సీసీ విద్యార్థులు ఎన్సీసీ కమాండర్ సునీల్ అబ్రహాంకు ఘనంగా స్వాగతం పలికారు. ఎన్సీసీ కమాండర్ సునీల్ అబ్రహాం మాట్లాడుతూ, ఎన్సీసీ వల్ల దేశభక్తి, క్రమశిక్షణ అలవడుతుందని, చాలామంది విద్యార్థులు ఈ ఎన్సీసీలో చేరాలని పిలుపునిచ్చారు. ఈ వేసవి కాలంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఎన్సీసీ ఏర్పాటు చేస్తున్న శిబిరాలకు ఎన్సీసీ విద్యార్థులు తప్పనిసరిగా హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి ఎట్టకేలకు జిల్లా ప్రభుత్వ యంత్రాంగం కొంతమేరకు స్పందించింది. జిల్లాలో జరుగుతున్నటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలనకు ఈరోజు జిల్లా కలెక్టర్ మను చౌదరి కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. సిద్దిపేట సమీపంలోని పుల్లూరు, సిద్దిపేట రూరల్ ప్రాంతాలకు సంబంధించిన కొన్ని ఐకేపీ కేంద్రాలకు వెళ్ళి ఆయన ధాన్యం కొనుగోలు తీరులను పరిశీలించారు. ముఖ్యంగా చాలా రోజులుగా పడిగాపులు కాస్తున్నటువంటి రైతులు ఉన్నారు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో. ఇటీవల కురిసినటువంటి అకాల వర్షాలతోటి, వడగళ్ల వర్షం పెద్ద ఎత్తున రైతులు నష్టపోయినటువంటి సందర్భాన్ని పదే పదే టీ న్యూస్ కూడా అనేక సందర్భాల్లో ఇది బయటపెట్టింది. రైతులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. మరోవైపు హరీష్ రావు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేసిన నేపథ్యంలో అధికార యంత్రాంగంలో కొంతమేర కదలిక వచ్చింది. ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్ళి జిల్లా కలెక్టర్ మను చౌదరి పరిశీలన చేశారు. ధాన్యం కొనుగోలు సక్రమంగా, సజావుగా, వేగంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా స్థానికంగా ఉండేటువంటి అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా నష్టపోయిన పంటలకు సంబంధించి ఇంతవరకు స్పష్టమైనటువంటి ప్రకటన రాలేదు. ఇక ధాన్యం, తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొంటారా లేదా అనే విషయాల మీద మాత్రం ఇంకా స్పష్టమైనటువంటి ప్రకటన కూడా రాకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక
మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా చేగుంట మండలం మక్కరాజుపేటలో ఈరోజు కూడా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ముఖ్యంగా మక్కరాజుపేటకు సంబంధించిన కొనుగోలు కేంద్రంలో తూకం విషయంలో రైతులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. ముఖ్యంగా 1 క్వింటాలు ధాన్యానికి దాదాపు 10 కిలోల మేర తగ్గించి వాళ్ళు తూకం వేస్తున్నట్టుగా రైతులు గమనించారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసి తూకంలో పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళు ఆందోళనకు దిగిన నేపథ్యంలో అక్కడికి అధికారులు వచ్చి రైతులకు నచ్చజెప్పి సక్రమంగా కొనుగోలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు హామీ ఇచ్చిన నేపథ్యంలో రైతులు ఆందోళన విరమించారు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల ప్రాంతంలో ఆందోళన కొనసాగుతూ ఉన్నది. ముఖ్యంగా నల్లవెల్లి ప్యారానగర్ ప్రాంతంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నటువంటి డంప్ యార్డుకు వ్యతిరేకంగా గత 94 రోజులుగా ఆ మండలానికి సంబంధించిన రైతులంతా 13 గ్రామాలకు సంబంధించిన రైతులంతా అఖిలపక్షంగా ఏర్పడి పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇక నల్లవెల్లి ప్యారానగర్ గ్రామాల్లోనైతే పెద్ద ఎత్తున దీక్షలు కొనసాగుతున్నాయి. ప్రతిరోజు ఆ ప్రజలు పెద్ద ఎత్తున బైఠాయించి ఆందోళన చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ గ్రామాల్లో సమీపంలో అక్కడ ఉండేటువంటి పర్యావరణం దెబ్బతినే విధంగా డంప్ యార్డు ఏర్పాటు చేయవద్దని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం మొండిగా వెళ్తే ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తామని చెప్పి వాళ్ళు హెచ్చరిస్తూ ఉన్నారు. ఇక సంగారెడ్డిలో ఈరోజు భూభారత్కి సంబంధించిన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ క్రాంతి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో ఎదుర్కొంటున్నటువంటి సమస్యల విషయం, భూభారతి అమలుల విషయంలో ఎట్లాంటి సమస్యలు వస్తున్నాయి, ఆ సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులు నడుముకట్టినటువంటి పరిస్థితి నెలకొన్నది. ఇక జహీరాబాద్ నియోజకవర్గంలో ఈరోజు జరాసంఘంలో లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో లీగల్ అవేర్నెస్ క్యాంపు జరాసంఘంలో జరిగింది. ఈ కార్యక్రమంలో జడ్జి కవితతో పాటు లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రజలందరికీ కూడా న్యాయానికి సంబంధించిన సలహాలు అందించారు. ఏదైనా అన్యాయం జరిగినప్పుడు న్యాయస్థానాలకు వెళ్ళి ఎట్లా న్యాయం చేకూరే విధంగా చర్యలు తీసుకోవాలో ప్రజలకు వాళ్ళు అవగాహన ద్వారా వివరించడం జరిగింది. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు.